వస్తున్నాయి సార్. 2024లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి పోస్టులకి ఇప్పుడు పోస్టులకి ఇంచుమించుగా 1,75,000 పోస్టులు తక్కువగా ఉన్నాయి సార్. అంటే రిటైర్మెంట్ తీసుకున్నట్టువి ఖాళీ అయినటువంటి పోస్టులు 1,70,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని 1,70,000 పోస్టులు ఈ రోజు ఖాళీ అయితే, అంటే 2024 తర్వాత ఈ 2 సంవత్సరాలు ఖాళీ అయితే, ఈ రోజు 10,000 పోస్టులు నేను ఇస్తున్నాను, నేను యువతకి ఆదర్శంగా నిలుస్తానని చెప్పడం లోకేష్ కి ధర్మం కాదు సార్. ఆయన చేసిన ట్వీట్ మీదనే ఆయన నిలబడట్లేదంటే ఇంక మనం లోకేష్ గారి యొక్క భావాన్ని మనం ఏమనుకోవాలో మనకు అర్థం కాదు సార్. వీళ్ళు ఇస్తామన్నటువంటి ఈ యొక్క 3,000 ఏదైతే నిరుద్యోగ భృతి ఉందో, ఫస్ట్ బడ్జెట్ అయిపోయింది, సెకండ్ బడ్జెట్ అయిపోయింది, థర్డ్ బడ్జెట్ కూడా అయిపోయింది సార్. మొన్న థర్డ్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి సక్సెస్ఫుల్ గా థర్డ్ బడ్జెట్ ముందుకు తీసుకొచ్చారు. ఈ థర్డ్ బడ్జెట్ లో కూడా కనీసం ఈ నిరుద్యోగ భృతి గురించి ఒక్క పైసా కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు సార్. ఈ విధంగా పెట్టుకుంటే వాళ్ళు చెప్పిన ప్రకారమే 20 లక్షల ఉద్యోగాలు ఉంటే, ఆ 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంటే వాటికి 3,000 రూపాయలు లెక్కేసుకుంటే ఇంచుమించుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు నిరుద్యోగులకి లూటీ కొట్టారో మనం అందరం కూడా గమనించాలి సార్. ఇదంతా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి సమస్య. వీళ్ళు నిరుద్యోగ వృత్తిని ఎదురు చూస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే ఉద్యోగం రాలేదు సార్ కదా, నా నిరుద్యోగ వృత్తిని ఇస్తారు. సాక్షాత్తు ఈ యొక్క పాదయాత్రలో లోకేష్ చెప్పాడు, సాక్షాత్ ముఖ్యమంత్రి తనయుడే చెప్పాడు అని చెప్పని ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. ఆ నమ్మకాన్ని శుద్ధంగా పోయింది. ఇప్పుడు వంశీ గారు చెప్తున్నారు ఏదో కుంభస్థలాన్ని కొట్టాలని చెప్పని, నిరుద్యోగులకి పిండం పెడుతూ ఈ పిండంలో కుండల బగలు కొడతారు సార్ శ్మశానంలో. ఆ విధంగా కుండల బగలు కొడుతున్నారు, కుంభస్థలాన్ని కాదు వీళ్ళు బగలు కొడుతూ కుండల బగలు కొడుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం సార్. ఇదే విధంగా సార్ వీళ్ళు ఈ ఉన్నటువంటి పోస్టుల్ని భర్తీ చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు కూడా పెరిగడం జరిగింది. ఈ వాలంటీర్లకి సార్ మీరు అధికారం రావడం కోసం వాలంటీర్లకి ఏమేమి మాటలు చెప్పారు? మీరే చెప్పారు, మీ రామానాయుడు గారు చెప్పారు, మీకు ఇచ్చే 5,000 ఏం సరిపోతుంది, మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తాం, మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం, మీకు ఇంకా 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఆదాయ వనరు వచ్చే మాదిరిగా ఒక అవకాశాన్ని మీకు కల్పిస్తాం, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది మా ప్రభుత్వం వస్తే, మీరు అందరూ రండి, అధికారం వచ్చిన తర్వాత నాకు స్వీట్ పట్టుకురండి. సార్ ఇందాక అదే చిందేపల్లి మసూదన్ రెడ్డి గారు నా ఇంట్రో మీరు విన్నారా లేదో, నా ఇంట్రోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉద్యోగాలు ఇవ్వడం, ఉద్యోగాల కల్పన ఒక ఎత్తు అయితే, జాబ్ క్యాలెండర్ అనే దానికి ఉన్నటువంటి శాంక్షిటీ గురించి నేను మాట్లాడాను మీతోటి. ఏమన్నాను, ఉద్యోగ క్యాలెండర్ ఇస్తే, జాబ్ క్యాలెండర్ ఇస్తే వాళ్ళలో ఒక స్థైర్యం పెరుగుతుంది, ఒక టైం బౌండరీ ఉంటుంది. ఈ టైం బౌండరీ లోపల చదువుకుంటారు, నిరుద్యోగులకి ఒక రకమైనటువంటి ఆశ అనేది కలుగుతుంది.